హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో అదేంటంటే మనకి దాదాపు ఏపీఎస్ఆర్టీసీ అనేది మనకి దాంట్లో బస్సు డిపోల్లో వర్క్ చేయటం కోసం దాదాపు 606 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చూసుకున్నట్టయితే మనకి ఈ 606 పోస్టులకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 6 నుంచే మనకి ఇక్కడ స్టార్ట్ అవటం అయితే జరిగింది. సో తర్వాత ఇక విజయవాడ జోన్కి సంబంధించి చివరి తేదీ అనేది 20వ తారీఖు వరకు విజయవాడ జోన్కి అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి కర్నూలు జోన్కి సంబంధించి కూడా నవంబర్ 19 వరకు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ప్రతి జోన్కి ఒక నిర్దిష్ట గడువు అయితే ఉంది కాబట్టి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో అర్హతలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ స్థానాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హతలు అయితే కలిగి ఉండాలి. సో విద్యార్హత చూసుకున్నట్టయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. సో అభ్యర్థులు ఓన్లీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. దీనికి ఎలాంటి ఫీజు కానీ దానికి సంబంధించిన దరఖాస్తు ఫీజు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ అవి ఉంటే అదర్ క్యాస్ట్కి ఉంటాయి కానీ ఈ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఈ ఫీజు అనేది అయితే ఉండదు. సో దానికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్రాత పరీక్ష అనేది అయితే దీనికి ఎలాంటిది లేదు. సో ఎంపిక వ్రాత పరీక్ష అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇది సర్టిఫికేట్ల బేస్లోనే తీసేసుకుంటారు. సో ఇక్కడ మార్కులు చూసుకున్నట్టయితే సీనియారిటీని బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి ఏదైతే మార్క్స్ని బట్టి సీనియారిటీని బట్టి ఆ సర్టిఫికేట్ వైజు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక వయసు చూసుకున్నట్టయితే దాదాపు మనకి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను. అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. సో మనకు కాకపోతే ఏంటంటే ఈ దరఖాస్తు రుసుము అనేది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా మనకి రూ. 118 ఫీజు అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. సో ఇదొకటైతే మనం పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలి మీకు అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇదేంటంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 606 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫుల్గా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.